ఫిబ్రవరి 28 దేవుని వాగ్దానం. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. మత్తయి సువార్త 13:43. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మనమందరం మరొక దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. అదే రీతిలో నూతనమైనటువంటి ఈ యొక్క దినం అందరిని బట్టి ప్రభువుని మనం కనపరుస్తూ ఫిబ్రవరి నెలలో చివరి దినమున దేవుని సన్నిధిలో మనం అందరము ఈ విధంగా చేరి స్తుతించే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. అందుని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యములో సూర్యుని వలె ఉండాలి అని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. అలా ఉండడానికి ప్రభు ఇచ్చే వాగ్దానాన్ని ఒకసారి గమనించండి. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. నీతి కలిగి మనం జీవించాలి. నీతితో మనం ఎప్పుడైతే మన జీవితాన్ని ముందుకు కొనసాగింపబడతామో, నీతి సూర్యుని పెన్నులగా నీతిమంతుడైన దేవుని యొక్క విశ్వాసులముగా మనమందరము నీతిగా జీవించటం వలన మన దేవుని రాజ్యములో సూర్యుని వలె మనము తేజరిల్లుతాం. ప్రియ విశ్వాసి, చాలాసార్లు మన కుటుంబాలలో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో మనము నీతిని మనం పాటించకుండా ప్రక్కకి వెళ్ళడం ద్వారా నష్టపోయిన వారిని అనేక మందిని మనం గమనిస్తాం. సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎలాంటి పరిస్థితులైనా నీతిగా జీవించిన యోబుని గమనించండి, యోసేపుని గమనించండి. వారి జీవితంలో ఎంతో గొప్ప మేలును వారు పొందుకున్నారు. వారు గొప్ప జీవితాన్ని తన తుదకు వారందరూ కూడా ఆస్వాదించగలిగారు. ప్రియా విశ్వాసి, ఒక చిన్న కష్టం వచ్చిందనో, లేదా ఇప్పుడు నీకున్న చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అనుకూలించలేదనో నీతిగా జీవించడం మానేయొద్దు. నీతి కలిగి జీవించు. దేవుని రాజ్యంలో సూర్యుని వలె నీవు ప్రకాశిస్తావు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, మా బిడ్డలైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీతిమంతులు దేవుని రాజ్యములో తేజరిల్లుతారు అని వాక్యము సెలవిచ్చినట్లుగా నీతి కలిగి జీవించే ధన్యత భాగ్యము అట్టి కృపతో నింపండి. నేడు ప్రయాణాలు, పనులు మీరు తోడుకొని నడిపించండి, విజయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములో జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. రక్షణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షణ ఆనందముల ప్రతి బిడ్డను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.